నమస్కారం. మాఘపురాణం రెండో రోజులోకి వచ్చాం. అంటే మాఘమాసపు రెండో రోజు. అయితే శౌనకాది మునులు సూత మహామునిని నైమిసారణ్యంలో అడిగారు మాఘమాసం వ్రత మహత్యం గురించి చెప్పమని. ఈ వ్రతాన్ని గురించి మాఘమాసాన్ని గురించి మొదట ఎవరితో చెప్పారు, మొదట ఎవరు వివరంగా తెలుసుకున్నారు, ఆ విషయాలన్నీ చెప్పమని అడిగారు. అయితే ఇప్పుడు సూత మహాముని ఏం చెప్పారంటే, పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మాట్లాడుకుంటూ ఉండగా అయితే ఈవిడ అడిగిందట. ఇప్పుడు వ్రతాలు, పూజలు, పునస్కారాలు ప్రతి వాళ్ళు చేస్తారు. ఎవరు చేయగలుగుతారు? దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు. యజ్ఞము అవి చేయగలిగే అవకాశం ఉన్నవాళ్ళు చేస్తారు. సాధారణ మానవులు పాపాలని ఎలా పోగొట్టుకుంటారు? ఎందుకంటే మానవులు పాపాలు చేయటమే మన నిత్యకృత్యంగా ఉంటుందండి. చిన్న చిన్న పొరపాట్లు మన వల్ల అవుతూనే ఉంటాయి. కొన్ని తప్పనిసరి అవుతుంది. కొన్ని పొరపాటునవుతాయి. అయితే ఈ పాపాన్ని నుంచి తప్పించుకోవటం ఎట్లా? వీళ్ళంతా రేపొద్దున అంటే మరణానంతరం ఆ నరకానికో, స్వర్గానికో వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి. ఈ పెద్ద పెద్ద ఇబ్బందులు కాకపోయినా చిన్న పొన్న తప్పుల నుంచి, తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మానవులు విముక్తి పొందటానికి ఏదైనా సులువైన సాధన ఉందా? సరే, దాని గురించి వివరంగా చెప్పమని అడిగింది. అయితే అప్పుడు ఆవిడ కూడా అడిగిన మాటల్లో ఏంటంటే, స్నానము, జపము, తపము ఇవన్నీ కూడా సాంగంగా చేయాలి కదా! సాంగంగా చేయకపోయినా కూడా ప్రయోజనాన్ని ఇచ్చేది ఏదైనా ఉందా అని అడిగితే, అప్పుడు పరమేశ్వరుడు చెప్పిన రకరకాల కథలలో, రకరకాల విశేషాల్లో మొట్టమొదటి విశేషం ఏంటంటే, దిలీప మహారాజు గాథను గురించి చెప్తున్నారు. పూర్వం దిలీపుడనే మహారాజు ఉండేవారు. అయితే ఈ దిలీప మహారాజు ఎవరంటే, రఘువంశంలో అగ్రగణ్యుడు. రఘువంశం అంటే శ్రీరాముల వారి వంశమే. అయితే సంస్కృతంలో కాళిదాసు తోటి రచింపబడినటువంటి మహాకావ్యం ఒకటి ఉంది. పంచకావ్యాల్లో ఒకటి రఘువంశ మహాకావ్యం. అయితే ఈ రఘువంశంలో మొట్టమొదటి కథ దిలీప మహారాజుదే. ఈయనట అప్పుడు భూలోకానికి తిరిగి వస్తుండగా, స్వర్గం నుంచి భూలోకానికి తిరిగి వస్తుండగా, కామధేనువు కూతురుతో కలిసి అంటే సంతానంతో కలిసి అక్కడ కూర్చునుందట కల్పవృక్షపు నీడన. ఈయన తన భార్యను తలుచుకుంటూ తొందరగా వచ్చేసాడు, ఆమెను చూసి నమస్కరించకుండా. ఈ ఎవరినైతే నమస్కరించాలో వారిని గనక ఇట్లా అవజ్ఞగా తిరిగి వచ్చేస్తే అది చాలా తప్పు, పొరపాటు అవుతుంది. అయితే కామధేనువు ఇతను నన్ను చూడకుండా రాజు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని అనుకుని, ఓహో, ఇతను ఋతుస్నాత అయిన భార్యని కలవడానికి తొందరపడి వెళ్తున్నాడు, సంతానం కోసమే ఆ సమయంలో భార్యని కలవాలనుకునేది, అతనికి ఆ ప్రయోజనం సిద్ధించదు, నన్ను చూడకుండా వెళ్తున్నాడు కాబట్టి అని భావించిందట. దానివల్ల ఆయనకి సంతానం కలగల. అప్పుడు ఈ దిలీప మహారాజు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని కనుక్కున్నాడు ఏం చెయ్యాలి అని. ఆ కాలంలో పద్ధతులు ఏంటంటే, ఏదైనా చిన్న పొరపాటు చేయకూడనిది లేదా చేయవలసింది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా యాక్ట్ చేయాలి, అవన్నీ కూడా రాజులు తమ కులగురువుల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. వాళ్ళు ఏది చెప్తే అది చేయటమే, వాళ్ళు చెప్పిన ప్రకారమే. మనం రామాయణంలో చాలా చోట్ల వశిష్ఠ మహర్షి ఆజ్ఞ ప్రకారమే దశరథుడు తర్వాత రాముల వారు కూడా ప్రవర్తించారని వింటూ ఉంటాం, కథల్లో చెప్పబడుతుంది. మనం రామాయణం చెప్పుకున్నప్పుడు దాని గురించి వివరంగా చెప్పుకుందాం. అయితే ఈ వశిష్ఠ మహర్షిని అన్ని వివరాలు కనుక్కునే పందా ఉందన్నమాట. ఈ దిలీప మహారాజును గురించినటువంటి గోసేవా వృత్తాంతం అత్యద్భుతంగా ఉంటుంది రఘువంశ మహాకావ్యంలో. అయితే ఆ దిలీపుడు గురించే ఈయన పరమేశ్వరుడు చెప్తున్నాడనమాట. పూర్వం కొంతకాలం నాడు అంటే సంతానం కలగడానికి ముందే ఈయన ఏం చేశాడట, మృగయా వినోది అయ్యి, అంటే వేటకెళ్ళాలని భావించి కొంతమంది సైన్యాన్ని తీసుకుని వేటకి సరిపడా సామాన్లు అవి తీసుకుని, వస్త్రధారణ కూడా దానికి తగ్గట్టుగా ఒంటి మీద అంటే కవచాలు అవి వేసుకుంటారు. ఈ అల్లెత్రాడు పదే పదే ధనుస్సుని లాగటం వల్ల చేతులకు దెబ్బలు తగులుతాయి. ఆ తగలకుండా చేతులకు కూడా కవచాలు అవి వేసుకుని రకరకాల సాధనాలతోటి ఒక పెద్ద దండుగా బయలుదేరి వేటకి బయలుదేరాడు. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సరదాకి వేటాడేవాళ్ళు, కాలక్షేపానికి. ఏ రాజ్యాంగపు పనులు లేకపోతే కొద్ది రోజులు మృగయా వినోదం అనేవాళ్ళు, దాని పేరే అది. దానికోసం వెళ్ళేవాళ్ళు. అది కాకపోతే చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏదైనా ఇబ్బందిగా ఉంటే, జానపదులకి ఏదైనా సమస్యగా ఉంటే, ఆ సమస్యకి కారణమైన జంతువుల్ని లేదా సమూహాల్ని సంహరించడానికి రాజు స్వయంగా వెళ్ళటం ఆనాటి పద్ధతి అనమాట. అయితే ఏమైందట, ఈయన కొంతమంది సైనికులతోటి వెళ్ళాడు. ఈయన ఎట్లాంటి వాడంటే అప్పటికి యువకుడు, సింహ పరాక్రముడు, చాలా పరాక్రమం కలిగిన వాళ్ళు. రఘువంశ రాజుల గురించి చరిత్ర చదవాలంటే మనం రఘువంశం చదువుకుంటే చాలా అఖండంగా కనపడుతుందండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ప్రతాపవంతులో చెప్పబడింది అందులో. అయితే ఈయన ఏం చేశాడు, ఇలా పరిగెడుతూ వెళ్ళాడు మొత్తానికి గుంపుతోటి. చాలా అడవిలోకి లోపలి భాగాలకి వెళ్ళిపోయాడు. ఎన్నో జంతువుల్ని వేటాడారు. అయితే వీళ్ళు దేనిని వేటాడాలని బయలుదేరారో అది వాళ్ళకి దొరకలేదు. ఇంకా ముందుకెళ్ళారు. క్రమంగా చిక్కటి అడవిలోకి ప్రవేశించారు. అడవి చిక్కగా అయ్యే కొద్దికి ఏమవుతుందంటే, ఒక చెట్ల సమూహంలోకి ప్రవేశిస్తే లోపల గాలి లోపలే ఉంటుంది.
ఆ లోపల ఏం జరిగినా బయటికి తెలియదనమాట. అంత దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారట. ఒక సింహం కనపడింది. దాన్ని వెంటాడుతూ ఇక సింహం కనపడేసరికి దాన్ని కొట్టడానికి వెంటబడ్డాడనమాట ఆయన. వెంటాడుతూ, వెంటాడుతూ ఇంకా లోపలికి అడవి తాలూకు లోపలి భాగంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. సింహం తప్పించుకుంది కానీ, ఈయనకి దాహం వేయటం మొదలుపెట్టింది. అక్కడ ఒక పెద్ద సరస్సు ఉందట. చాలా పెద్ద సరస్సు. ఈ మిగిలిన సైన్యం కూడా ఈయన వెనకాలే వచ్చేసారు. సరస్సు మహా అందంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. అంటే అక్కడికి పెద్దగా జంతువులు రాకపోవటం వల్ల కూల్‌గా, కామ్‌గా ఉందనమాట. ఈయనేం చేశాడు, సరే ఆ సరస్సు కనపడింది కదా! సైనికులకి సైగ చేశాడు. దిగి మంచినీళ్ళు తాగి కాస్త రెస్ట్ తీసుకుందామని. సరే వాళ్ళు అందరూ గుర్రాల్ని పక్కకి కట్టేశారు. దిగి అంతా మంచినీళ్ళు తాగారు. రాజు కూడా కాస్త మొహం మీద నీళ్లు చల్లుకుని, సైనికులు కొంతమంది ఆ చెరువులో దిగి కొద్దిగా స్నానం లాంటిది చేసి మొత్తానికి మధ్యాహ్నం అంతా రిలాక్స్ అయ్యారు. ఈ లోపల సైనికులు సింహం ఇక్కడి నుంచి తప్పించుకుంది. రేపొద్దున మళ్ళీ ఉదయం ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. నిజానికి వీళ్ళు సింహం కోసం రాలేదు. అక్కడికి ఎందుకు వచ్చారంటే ఒక పందుల సమూహం ఈ అడవిలో నుంచి బయటకొచ్చి జానపదుల మీద పడుతోంది. జనపదాల మీద అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెల మీద. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడికి ఇన్ని మంచినీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ సమూహం ఇక్కడికి వస్తుందేమో చూద్దాం అనుకున్నారు. చీకటి పడే వేళకి తెచ్చుకున్న నీళ్ళలో వాటిలలో కొన్నిటిని పచనం చేసి మాంసాన్ని భుజించి వీళ్ళంతా చెట్ల మీద ఎక్కి కూర్చున్నారట. బాణాలు సంధించి అట్టు పెట్టుకున్నారు. తెల్లవారుజామున అంటే రాత్రంతా మెలకుగానే ఉండాలన్నమాట. తెల్లవారుజామున ఆ పందుల సమూహం ఒకటి పెద్దది వరాహాల సముదాయం వచ్చేసింది. ఆ శబ్దం వినంగానే అందరూ బాణాలు సంధించి టప 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 బాణాలు వదిలేశారు. వచ్చిన సమూహం అంతా మొత్తం గుంపంతా చచ్చిపోయిందట. ఈ మొత్తం పడిపోగానే కోలాహలంగా సైనికులు రాజుగారు దాని నుంచి దిగేశారు. చెట్ల మీద నుంచి దిగేశారు. చకచక ఈ పందులు ఏవేవి ఇదైనాయో అవన్నీ చూసుకుని తాము తెచ్చుకున్న బళ్ళ మీద వాటిని పడేసుకుని సరే పొద్దున్నే ప్రాతకాల విధులు ఏమింటాయి కాస్త మొహాలు కడుక్కోవటం లాంటివి చేసి బయలుదేరారు వెనక్కి. కొట్టాల్సిన సమూహాన్ని కొట్టేశాం కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండటం, బయలుదేరిపోయారు. ఈ బయలుదేరేసరికల్లా ఏమైంది, ఈ రాజు ఈ సైనికులు అంతా వెళ్తున్న రోడ్డు మీద అంటే ఏ దారిలో అయితే వీళ్ళు బయటపడుతున్నారో అక్కడికి ఒక ఆయన ఎదురొచ్చాడట. ఆయన ఎలా ఉన్నాడంటే సన్నగా పక్కపాటి మనిషి. ఆయన మునివృత్తిని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఒక తాపసి. ఆయన పేరు ఏదో చెప్తున్నారు చూద్దాం. ఆయన పేరేం చెప్పారు, వృద్ధ హారీతుడు. హారీతుడనే ఒక బ్రాహ్మణుడు శంఖచక్రాలు ధరించి ఉన్నాడు. అంటే విష్ణు భక్తుడు అనమాట. సమాశ్రయణం అయ్యి ఉంది. ఆయన భుజాల మీద శంఖం చక్రం శోభగా కనపడుతున్నాయి. ఈ ఎప్పుడైతే ఆయన ముని ఎదురొచ్చేసరికల్లా రాజు గుర్రం దిగేశాడు, దారిచ్చాడు. ఈ గుర్రాల పక్క నుంచి నడిచి వచ్చేవాళ్ళు దారి చేసుకోవటం కాదు, మునులని బ్రాహ్మణులని విపరీతంగా అంటే భగవంతుడిలాగా గౌరవించే రోజులవి. దిగి గుర్రం పక్కన వినయంగా నిలబడి దారిచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఏమడిగాడంటే, రాజా సూర్యోదయం కాబోతోంది, ఇంత పెద్ద తటాకం ఇక్కడ ఉంటే మాఘస్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావేమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా ఈయనకు అర్థం కాలేదు. ఏమని అడిగాడంటే, అయ్యా ఇది మాఘమాసం అని నాకు తెలుసు, మాఘస్నానం అంత విశేషమైనదా, తప్పకుండా చేయవలసిందంటారా, ఆ విశేషం ఏమిటో చెప్పండి వింటానన్నట్ట. హారీతుడు ఏం చెప్పాడంటే, నాయన ఇది సమయం కాదు, సూర్యభగవానుడు ఇంకొద్ది నిమిషాల్లో ఉదయించబోతున్నాడు, కథకి కాలక్షేపానికి సమయం కాదు. ఇప్పుడు ముందు చెరువులోకి దిగి నువ్వు సుస్నాతుడివై తర్వాత నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత మీ కులగురువైన వశిష్ఠ మహర్షిని అడిగి ఈ వివరం తెలుసుకో అని చెప్పేసి స్నానానికి వెళ్ళిపోయాడట. ఈయన కూడా ఏం చేశాడు, సైనికులకి చెప్పేసి తను చెరువులోకి దిగి స్నానం చేసి సంధ్యాధికాలు కావించుకుని మళ్ళీ గుర్రమెక్కి సైనికులతో పటాలంతో సహా రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి నగరంలోకి వెళ్ళిపోయాడు అనమాట. నగరంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చారు రాజుగారు అనే సంగతి తెలిసింది కదా. అందరూ ఏమిటి అని అడిగారట. ఏమిటి అక్కడ ఏమిటి విశేషం అంటే, నాకు కూడా తెలీదు, వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకోవాలని పొద్దుటి పూజాధికాలు యజ్ఞ హోమం అన్నీ పూర్తయిపోయిన తర్వాత కొంచెం బాగా ఎండ ముదిరాక భార్యాద్వితీయుడై వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడట. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి అంటే భార్యతో కలిసి చక్కగా తెల్లని గుర్రాలు పుంచిన రథం ఎక్కి బయలుదేరి వెళ్ళి అడిగాడు. నిన్న నేను ఇలా అడవికి వెళ్ళాను, వేటకి వెళ్ళేసరికల్లా తిరిగి వస్తుంటే ఒక బ్రాహ్మణ ముని ఒక ఆయన కనిపించాడు. ఆయనేమో ఇలాగా మాఘస్నానం చాలా విశేషమైంది చేయమన్నాడు, దాని విశేషాలు నిన్ను అడిగి తెలుసుకోమన్నారు. నాకు ఆచారం కానీ దండనీతి కానీ ధర్మం కానీ రాజధర్మాలు కానీ ఎప్పుడు నువ్వే తెలియజేశావు, నీ వల్లే నేను సమస్తమైన విషయాలు తెలుసుకుంటాను. కాబట్టి తమరు ఈ సంగతి చెప్పండి, మాఘస్నాన ఫలితం ఏమిటి, ఎందుకు మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయాలి అని దిలీప మహారాజు అత్యంత వినయంతో వశిష్ఠ మహర్షిని అడిగాడట. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే, నాయన నువ్వు అడిగిన ఈ ఈ ప్రశ్న ఉందే మహత్తరమైన ప్రశ్న, ఇది నీకొక్కడికే కాదు ముల్లోకాల్లో ఉండే వాళ్ళకి అందరికీ, ప్రపంచంలో ప్రజలందరికీ
వనవాసులకి, ఋషులకి, మునిపుంగవుల్ని కూడా నిర్మల చిత్తులుగా చేసే సమాధానం చెప్తాను నాయన దీనికి. చాలా మంచిది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వాళ్ళు స్వర్గానికి కోరుకుంటారు ఎవరైనా సరే. అప్పటి కాలంలో అన్నమాట. అందుకని జ్యోతిష్ఠోమం చేస్తే స్వర్గం లభిస్తుందని, ఫలానా హోమం చేస్తే లభిస్తుందని, ఈ దానం చేస్తే స్వర్గం లభిస్తుందని వివరంగా చెప్పేవాళ్ళు. అయితే గోవు, భూమి, తిలలు, వస్త్రము, సువర్ణము, ధాన్యము మొదలగు వస్తువులు చేస్తే వచ్చేటువంటి స్వర్గము ఈ మాఘ స్నానం వల్లే లభిస్తుంది. ఈ వస్తువులన్నీ దానం చేస్తే వస్తుంది స్వర్గం. స్వర్గం లభిస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు కాదు. మరణానంతర స్వర్గ సుఖం లభిస్తుందన్నమాట. దానికి నువ్వు అవన్నీ చేయక్కర్లా. దానము కలిగి ఉండాలి కదా! ఇప్పుడు ఏదైనా దానం చేయాలంటే మన దగ్గర ఉండొద్దు? ఉండాలి గదా! ఒకవేళ లేకపోయిన వాడు ఏం చేయొచ్చు? దానానికి ప్రతిభ అంటే ప్రజ్ఞ లేనివాడు, దానం చేయగలిగే సత్తువ లేనివాడు, అవకాశం లేనివాడు ఏం చేయొచ్చు? ఈ మాఘ స్నానం చేస్తే ఆ ఫలితం లభిస్తుందట. తర్వాత ఈ కృచ్ఛ్రము, చాంద్రాయణము మొదలైనటువంటి వ్రతాలు చేసినా కూడా స్వర్గం లభిస్తుంది. ఆ వ్రతాలు చేయకపోయినా కూడా స్వర్గం లభిస్తుంది. ఎలా? దేనివల్ల? మాఘ స్నానం వల్ల. ఈ కృచ్ఛ్ర వ్రతము, చాంద్రాయణ వ్రతం అంటే భోజనం మానేసేది, లేదా చంద్రుడితో పాటు రోజుకు ఒక ముద్ద. ఇవాళ చంద్రుడు మొదలుపెట్టాడు, చిన్నది ఒక ముద్ద, రెండో రోజు 2 ముద్దలు, మూడో రోజు 3 ముద్దలు చొప్పున పౌర్ణమికి 15 ముద్దలు అవుతాయి. 15వ రోజు నుంచి మళ్ళీ చంద్రుడు తగ్గిపోతాడు కదా! చంద్రుడితో పాటు ఆహారాన్ని తగ్గించేస్తారు. అమావాస్య నాడు పూర్తి ఉపవాసం చేస్తారు. ఆ కవళం కూడా ఏదో 3 లెక్క ఉంటుందన్నమాట. పిడికెడు అది కూడా 3 సంవత్సరాల వాడి పిడికిలంత అన్నమేనని చెప్తారు. అలాంటి వ్రతాలు. ఈ వ్రతాలన్నిటి ఫలితం ఏమిటి? స్వర్గం. అది మాఘ స్నానం వల్లే లభిస్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు? వైశాఖం నందు హోమము, దానము, కార్తీకమందు తపము, పూజాదులు అంటే దీపారాధన లాంటివన్నమాట. మాఘమునందు స్నానము, తపము, దానము ఈ 3 చాలా ముఖ్యమైనవట. అయితే అగ్నిహోత్రము, యజ్ఞాదులు చేయకుండానే, బావులు, చెరువులు తవ్వించకుండానే సద్గతి కావాలని కోరుకునేవాళ్ళు మాఘమాసంలో తీర్థజలమందు స్నానం చేయటం మంచిది. అవేమీ చేయలేము, ఇది ఈజీ, సులువు, చేస్తే సరిపోతుందన్నమాట. భూమి, సువర్ణము, మాణిక్యము, ధేనువు మొదలైన వాటిని దానం చేయకుండానే ఎవరు వాటి పుణ్యఫలంగా స్వర్గాన్ని కోరుకుంటారో ఓ రాజా, వాళ్ళు మాఘ స్నానం చేయాలి. ఇలా స్నానం చేసిన వాడు మరుసటి జన్మలో భూపతి రాజు అవుతాడట. మరుసటి జన్మలో. తర్వాత ఈ జన్మలో కూడా అతనికి వలసిన ప్రయోజనం కొంత లభిస్తుంది. తర్వాత మాఘంలో స్నానం చేయటము అంటే ఉదయమే, సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటము. స్నానం చేసిన తర్వాత విష్ణు పూజ లేదా శివ పూజ, ఇవి 2 కాకపోతే సూర్యారాధన అవి చేసి తర్వాత దానం చేయటం, చేయగలిగినంత దానం చేస్తే గనక అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఏదైనా కామంతో అంటే కోరికలతో ఫలానా పని నెరవేరాలని చేసినా, లేకపోతే నారాయణుని నిమిత్తం మనమే మనకి భగవంతుడు విష్ణుమూర్తి అంటే ఇష్టం, లేదా ప్రత్యక్ష నారాయణ స్వరూపమైన సూర్య భగవానుడు అంటే ప్రీతి, ఆయన ప్రీతి కోసం చేసినా, లేకపోతే ఇతర కారణాల వల్ల దేనివల్ల అయినా పదరా స్నానం చేద్దామని స్నేహితులు తీసుకెళ్ళినా సరే, ఈ విధంగా శరీరాన్ని శుద్ధి చేసుకుని అంటే చెరువులో లేదా నదిలో, వాపీకూప తటాకాదుల్లో దేంట్లో అయినాను, అక్కడ కాకపోతే ఇంట్లో స్నానం చేసినా కూడా ఫలితం లభిస్తుంది సూర్యోదయానికి ముందట. ఇప్పుడు 12 సంవత్సరాలు ఈ రకంగా స్నానం చేసినందుకు అదితి అంటే దితి, అదితి అని చెప్తాం కదా, దేవతల యొక్క తల్లి అయిన అదితి ద్వాదశాదిత్యులని కుమారులుగా పొందిదట. ఆదిత్యుడు అంటే సూర్యుడు కదా, 12 మంది సూర్యులు ఉన్నారు. ఆ 12 మంది సూర్యుల్ని కుమారులుగా పొందింది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం చంద్రుడికి దగ్గరే ఉంటుందని చెప్తాం కదా, ఆ రోహిణి నక్షత్ర దేవత అయిన రోహిణి కూడా ఆవిడ ఇట్లా మాఘస్నానం చేయటం వల్లే పతికి అత్యంత ప్రీతికారిణిగా మారిందట. ఆ తర్వాత శచీదేవి మాఘస్నానం వల్లనే రూపయవ్వన సంపన్నగాను 7 పతివ్రత స్త్రీలలోనూ స్థానం సంపాదించి సుఖ నివాసం ఏర్పరచుకుంది. కాబట్టి స్వర్గాది ఫలితం కోసమే కాకుండా ఐహికమైనవి ఇక్కడున్న అవకాశాలు కూడా, అంటే భూమి మీద మనకి కావలసినటువంటి సమస్తమైన సుఖ సంతోషాలకి కూడా మాఘ స్నానం మంచిది అని చెప్పారు. అయితే దీంతో పాటు ఏం చేయమంటున్నారు? మాఘ స్నానం ఏ చెరువులోనో నదిలోనో స్నానం చేస్తే అక్కడే చెరువు తాలూకు నది తాలూకు ఒడ్డునే విష్ణు పూజ చేయమని వశిష్ఠ మహర్షి సెలవిస్తున్నారు. విష్ణు పూజ చేసిన వాడు అంటే ప్రత్యేక తిథులలో చెప్పారు రోజు స్నానం చేయటం, దశమి ఏకాదశి తిథుల్లోనూ, తర్వాత పౌర్ణమి నాడు విష్ణు పూజ చేసిన వాడికి స్వర్గమే లభిస్తుంది. స్వర్గం కంటే అధికమైనటువంటి విష్ణు పదాన్ని కూడా అతను పొందుతాడు అని చెప్తున్నారు. ఈ మాఘ స్నానం చేసిన వాడు బెల్లము, తిలలు దానం చేస్తే పాపం తొలగిపోతుంది. బెల్లము, తిలలు అంటే బెల్లము, నువ్వులు కలిపినటువంటి తినే పదార్థాన్ని దేన్ని దానం చేసినా సరిపోతుంది. మామూలుగా మనం దీపావళి అప్పుడు
తర్వాత ఏమో సంక్రాంతి అప్పుడు కూడా నువ్వులు దానం చేస్తామండి. దానంగా ఇది దానము నువ్వు పుచ్చుకో అని చెప్పక్కర్లా. వాటితోటి ఏదైనా ఖాద్య పదార్థాన్ని చేసి దాన్ని ఇతరులకి పంచిపెట్టిన అంటే వితరణ చేసినా కూడా, వినిమయం చేసినా కూడా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇట్లా చేయొచ్చట. దీంతో పాటు ఎవరైతే ఈ మాఘస్నానం చేసి గోదానం చేస్తారో, ఆ గోవు యొక్క శరీరంలో ఎన్ని రోమకూపాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గవాసం లభిస్తుందట. స్వర్గవాసం మనకొద్దండి. ఆరోగ్యం వస్తే చాలు. పొద్దున్నే లేచి స్నానం చేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్‌గా సిద్ధిస్తుంది. ఈ మాఘస్నానం తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఈ భోజనం పెట్టిన వాడు ఏంటంటే పితృదేవతల్ని సంతృప్తి పరిచిన వాడవుతాడు. అతనికి ఆ ఫలితం లభిస్తుంది. భోజనం పెట్టలేకపోతాము, తిలలే దానం చేసాం. అది నీకు ప్రయోజనం. ఒకవేళ నువ్వు అన్నం పెట్టగలిగావనుకో, ఏదో ఆహారం ఇవ్వగలిగావు, అప్పుడు చాలా బావుంటుంది. లేదా ఇంకొక రకంగా చేయొచ్చు. ఆ మోయనివ్వటం ఎవరికైనా స్వయం పాకం లాంటివి సమర్పించినా కూడా అదే రకమైన ఫలితం లభిస్తుందట. కాబట్టి శక్తి అనుసారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో చేయగలిగితే సరి. వచ్చే మాఘమాసానికి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఈ సంవత్సరం వచ్చిన మాఘమాసంలో మనకి వలసినది, మనం చేయగలిగింది, మనకి చేతనైనది స్నానంతో సహా ఏదో ఒకటి చేసుకోవటం. చేయగలిగినంత. వచ్చే సంవత్సరం మళ్ళీ చేయగలిగే అవకాశం ఉంటే మళ్ళీ చేసుకుంటామనమాట. ఈ మాఘమాసంలో చెప్పులు, కమండలము దానం చేసేవాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారట. ఇన్ని రకాలు చెప్తున్నారు. వీటిలలో ఏది కుదిరితే అది చేసుకోవచ్చనమాట. తర్వాత మాఘ సమాసమందు స్నాన రూపమైన తపస్సు, తర్వాత ఇప్పుడు అవసరమైనటువంటి దానము చేయకపోతే ప్రయోజనం ఏముండదు. ఆరోగ్యము సిద్ధించదు. నీకు కావలసినది ఏదైనా కోరికలు లేని మనుషులు ఎవరుంటారు? ఏదో ఒక కోరిక ఉంటుంది ఎంతో కొంత. వాటికి ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుందనమాట. తర్వాత దీనికేంటంటే జాతి, మత, కుల విచక్షణ లేదు. ఇది ఆరోగ్య మాసంగా చెప్పబడుతోంది. సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆయనకి నమస్కరించి, మీకొచ్చింది ఆదిత్య హృదయం లాంటివి ఏమైనా వస్తే చదువుకోవచ్చు. అవి రాలేదనుకోండి, ఒట్టిగా నమస్కారం చేసి ఓ రాగి చెంబుతోటి కాసిన నీళ్లు సూర్యుడికి చూపించి ఏమో చెట్టులోనో పోయటం. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే విధానం మనకి చాతొస్తే అలా ఇస్తే ఏమవుతుందంటే, ఈ కాలంలో అంటే ఈ కుంభమాసం అని చెప్పబడే ఈ సమయంలో సూర్యుడు ఆకాశంలో ఉన్నటువంటి కోణంలో నుంచి వచ్చే కిరణాలు మనకి అత్యంత ఆరోగ్యదాయినిగా ఉంటాయి. మొదటి కిరణాలు మంచివి. మనం ఏం చేస్తామంటే సంవత్సరం అంతా కూడా ఇలాగే భావిస్తాం. పొద్దున్నే సూర్యకిరణాలు అంటే తొలి కిరణాలు చాలా మంచివని. మాఘంలో ప్రత్యేకంగా చాలా మంచివట. ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. స్నానం చేసిన తర్వాత సూర్యకిరణాలు గనక పడితే క్విక్‌గా బాడీ అబ్జార్బ్ చేస్తుందనమాట. అందుకని స్నానం చేయమంటారు. నదీ స్నానం చేస్తే చాలా మంచిది. చెరువులో చేయగలిగినా మంచిదే. కుదరలేదనుకోండి ఇంట్లోనే వేడి నీళ్ళు స్నానం చేయండి. పర్వాలేదు. అప్పుడు కూడా ప్రయోజనం లభిస్తుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి అంతే మనం. అయితే ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి ఈయనకి తెలియజేశారు దిలీప మహారాజుకి. తర్వాత కథని అంటే రేపటి భాగంలో తెలుసుకుందాం. రోజు మనం పురాణాన్ని వినగలిగే అవకాశం దొరుకుతుందండి. ఏ సమయంలోనా వినొచ్చు. పొద్దున్న సూర్యుడికి నమస్కరించడం మాత్రం విధిగా మానబోకండి. పురాణం పొద్దున వినొచ్చు, సాయంకాలం వినొచ్చు. నమస్కారం.